ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడచూడా రుచుల జాడ వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినులవేమా. ఉప్పు కర్పూరం చూడటానికి ఒకేలా తెల్లగా కనిపిస్తాయి, కానీ రుచి చూసినప్పుడు మాత్రమే వాటి తేడా తెలుస్తుంది. అలాగే మనుషులందరూ పైకి ఒకేలా కనిపిస్తారు, కానీ వారి గుణగణాలను బట్టి మంచివారెవరో తెలుస్తుంది. అందుకే మనం ఎప్పుడూ మంచివారిగా ఉండాలి. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చెల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమ. తక్కువ గుణమున్నవాడు అల్పుడు ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఆడంబరంగా గట్టిగా మాట్లాడుతుంటాడు, కాని మంచి గుణవంతుడు సజ్జనుడు ఎప్పుడూ ప్రశాంతంగా నిదానంగా మాట్లాడుతాడు. ఇది ఎలాగంటే కంచుపాత్రను కొడితే పెద్దగా శబ్దం వస్తుంది, కానీ విలువైన బంగారాన్ని కొడితే అంత శబ్దం రాదు. అందుకే వస్తువుకైనా మనిషికైనా విలువ పెరిగే కొద్దీ గర్వం తగ్గి నిదానం పెరగాలి అని ఈ పద్యం చెబుతుంది. అనగననగ రాగమతిశ ఇల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. పాడగా పాడగా రాగం మీద పట్టు వస్తుంది, గొంతు మధురంగా మారుతుంది. అలాగే చేదుగా ఉండే వేపాకును కూడా ప్రతిరోజు తింటూ ఉంటే తినగా తినగా అది కూడా అలవాటై తీపిగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ భూమి మీద ఏ పనైనా సరే నిరంతర సాధన చేస్తే సాధ్యమవుతుంది. పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంత కష్టమైన పనినైనా సులభంగా సాధించవచ్చు అన్నది ఈ పద్యం యొక్క భావము. అనోగాని చోట అధికులమనరాదు కొంచెముండుటెల్ల కొదువగాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వగాభిరామ వినురవేమ. మనకనుకూలం కాని చోట లేదా మన ప్రభావం సాగని చోట మనం గొప్పవాళ్లమని అహంకరించకూడదు. అక్కడ మనం కొంచెం తగ్గినా అది మనకు అవమానం కాదు. ఆకాశమంత పెద్ద కొండ కూడా చిన్న అద్దంలో చూసినప్పుడు చిన్నదిగా కనిపిస్తుంది. సందర్భాన్ని బట్టి స్థలాన్ని బట్టి వినయంగా ఉండటం వల్ల మన గౌరవం తగ్గదు. అది వివేకవంతమైన లక్షణం. ఈ అందరూ నేర్చుకోవాలని ఈ పద్యం యొక్క భావం. Bye-bye! Like, share, and subscribe!